హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీరవాలి. ఈరోజు చిన్న చేపల కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా చిన్న చేపలను ఇలా సాల్ట్ కొంచెం బియ్యం పిండి వేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల మనకు స్మెల్ రాకుండా ఈ కర్రీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, చేపలు ఇలా నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతున్నాయా? ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇలా మనం బియ్యం పిండి రాక్ సాల్ట్ వేయడం వల్ల మనకు స్మెల్ అనేది అస్సలు ఉండదు. చాలా బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు బాగా కడిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనకు రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి బాగా వేగిన తర్వాత వాటిలో 2 పచ్చిమిర్చి చిలికలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి చిలికలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. వీటన్నిటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనకు ఇది రెడీ అయిపోతుంది. ఇలా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఉల్లిగడ్డ పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవాలి. అప్పుడు మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. మనం ఈ ఆనియన్ అనేది పొయ్యి మీద కాల్చుకోవాలి. ఇక్కడ నేను ఆ వీడియోని చూపించలేదు. ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసిన తర్వాత అంతా ఒక మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మనకు 2-3 నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకుంటే నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయిపోయినట్టు. చూసారా, ఆయిల్ ఇలా మనకు సపరేట్ అయ్యిందో. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చిన్న చేపలన్నీ ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఒక 1/2 అవర్ ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చేపలని వేస్తే మనకు చేపల పులుసు అనేది చాలా చిక్కగా రుచిగా వస్తుంది. వీటిని బాగా ఎక్కువసేపు కలుపుకోకూడదు. ఇలా మెల్లిగా కలుపుకోవాలి, లేకుంటే చేప ముక్క అనేది విరిగిపోతుంది. నెమ్మదిగా మనం చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు ఇలా ఉంచుకోవాలి. మనకు ఈ కర్రీ అనేది మొత్తం అయిపోయేసరికి ఒక 1/2 అవర్ పడుతుంది. ఇలా మనం చేపల పులుసు వేసుకున్న తర్వాత ఇలా 2-3 పొంగులు వచ్చేదాకా చేపలను ఉడికించుకోవాలి. మనకు చేపల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనకు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించిన తర్వాత పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం దీనికి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఫైనల్గా మనకు కొత్తిమీర, మెంతి అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకు చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ చేపల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.